నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, నయనతార గారు కలిసి నటించిన మెగా మాస్ విక్టరీ మూవీ మన శంకర వరప్రసాద్ గారు గురించి మన స్టైల్లో వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం రండి. ఈ సినిమా కథాబీజంకి వస్తే భార్యాభర్తల మధ్య పంతం పాలమెగడ్లా ఉండాలి, ప్రేమ పంచదారలా ఉండాలి అని చెప్పడమే ఈ సినిమా యొక్క ముఖ్య కథాబీజం. కథ విషయానికి వస్తే ప్రకృతి పరిస్థితులతో ఒకటైన ఒక జంట అపార్థాలతో విడిపోయి ఆ తర్వాత ప్రేమ పాశాల వల్ల ఎలా కలిశారు అనేదే ఈ సినిమా యొక్క మూల కథ. ఇక కథనం గురించి మాట్లాడుకోవాలంటే అనిల్ రావిపూడి స్టైల్ లాఫర్ రోలర్ కోస్టర్లో చిరంజీవి గారు డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మన ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో ఏడిపిస్తారు, మధ్య మధ్యలో ఆలోచింపజేస్తారు. ప్యూర్గా క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎలా తీయాలో అలాగే తీశారు. చిరంజీవి గారిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. చిరంజీవి గారి టైమింగ్ని కానీ, చిరంజీవి గారి స్టామినాని కానీ, చిరంజీవి గారి వింటేజ్ స్వాగ్ని కానీ అన్నిటినీ పర్ఫెక్ట్గా. నేను చిరంజీవి గారి లుక్స్ గురించి తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్గానే కనిపించారు చిరంజీవి గారు. కొన్ని చోట్ల ఓకే, ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది పక్కన పెడితే పర్ఫెక్ట్గా ఒక ఫ్యామిలీ స్టోరీని చిరంజీవి గారు ఆ క్యారెక్టర్లో ఉండే ఆ పర్ఫార్మెన్స్ని తీసుకొస్తూ పర్ఫెక్ట్గా ఆయన టైమింగు, ఆయన వింటేజ్ లుక్స్, ఇంకా స్క్రీన్ ప్లే అయితే సూపర్బ్ అనమాట. ఇంకా అభినయాల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు చంపేశారు, అసలు మామూలుగా లేదు. నెక్స్ట్ వెంకటేష్ గారు వచ్చిన లాస్ట్ అరగంట కూడా ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ బాగున్నాయి. మరి టూ గుడ్ అని నేను చెప్పలేను, కానీ ఆ సీన్స్ అయితే బాగున్నాయి. ఇక మిగతా నయనతార గారి పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఇంకెవరూ ఉండరు. ఓన్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చిరంజీవి గారి లాఫ్టరే కనిపిస్తుంటుంది. ఫస్ట్ హాఫ్లో తల్లి క్యారెక్టర్ కానీ, పిల్లల మధ్య ఉన్న సీన్లు కానీ మనల్ని అప్పుడప్పుడు అక్కడక్కడ కంటతడి పెట్టేస్తాయి. వింటేజ్ చిరంజీవి గారి ఫైట్స్ కానీ, క్లైమాక్స్ కానీ ఒక రేంజ్లో ఎలివేషన్స్ తీశారు. సూపర్బ్ అని చెప్పుకోవాలి. ఇక సాంకేతిక విలువలు గురించి మాట్లాడుకోవాలి అంటే అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ బాగుంది, సినిమాగ్రఫీ బాగుంది, అలాగే డిఓపి బాగుంది, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. అన్నీ టెక్నికల్ పరంగా అన్నీ సూపర్. సినిమా అయితే నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా. ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారిని మనం ముందు ఉంచడానికి అనిల్ రావిపూడి గారు ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి ప్రతి ఫ్రేమ్లో చిరంజీవిని ఆయన అన్నట్టే మనం ఒక రోలర్ కోస్టర్ ఎక్కి ఆ టైం మిషన్ ఎక్కి వెనక్కి తిరిగి వస్తాం. ఈ సినిమా ఇలా చిరంజీవి గారు అప్పుడు ఇలా చేశారు అనుకుంటూ చిరంజీవి గారి స్వాగ్కి, ఆయన టైమింగ్కి మనం ఫిదా అయిపోతూ సినిమాలో లీనం అయిపోతాం. జస్ట్ ఒక నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి. మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉండదు. పర్ఫెక్ట్గా చిరంజీవి గారి టైమింగ్కి మీరు ఫ్యాన్ కాకపోయినా ఫ్యాన్ అయిపోతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో పండక్కి చూడాల్సిన పర్ఫెక్ట్ సినిమా. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు, అభిమానించిన వాళ్ళు ఎవరైనా సరే టూ గుడ్ మూవీ. అండ్ నేను ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. పర్ఫెక్ట్ సంక్రాంతి నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ మూవీ. ఆలోచించకండి, టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళొచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.